డిస్క్లైమర్: ఈ ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలు ఎవరిని కించపరచడానికి కానీ ఎటువంటి మత విద్వేషాలు, గొడవలు రేపడానికి చేసేవి కావు. కేవలం అవగాహన కొరకు మాత్రమే. థాంక్యూ. ఏంటమ్మా చుట్టూ వాక్యాలు పెట్టుకొని ఉన్నావు? నీ ప్రార్థన వినడా నీ దేవుడు? వింటే నీ పరిస్థితి ఎందుకు ఇలా ఉంది? నీ ప్రార్థన విన్న నీ దేవుడు నీ పరిస్థితిని మార్చొచ్చుగా. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్ బిలోవ్డ్ వన్ వీడియో. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా సంతోషం. మన ఛానల్లో వస్తున్నటువంటి ప్రతి వీడియోని కూడా మీరు చూస్తున్నారు. మీ విలువైన అభిప్రాయాలన్నిటినీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. అలాగైతే మరొక వీడియోతో మరలా మీ మధ్యలోనికి వచ్చేసాను. ప్రియమైన వాళ్ళారా, చాలా సందర్భాల్లో మీరు చేసే ప్రార్థన నెరవేర్చబడట్లేదని మీరు చాలా బాధపడుతూ ఉంటారు. అవును కదండి? చాలా అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయ్యా, మా బిడ్డలకు పెళ్ళి కావాలి, ప్రభువా మాకు మంచి ఉద్యోగం రావాలి, ప్రభువా మా అప్పులు తీరాలి, లేకుంటే మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలో నుంచి మేము బయటికి రావాలని చాలా రకాలైనటువంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉంటామండి. అవును కదా? సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరత ఉంటుంది, అది దేవుని దగ్గర అడుగుతూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో మనం చేసే ప్రార్థన కొన్నిసార్లు నెరవేర్చబడదు అనేటువంటి ఒక ఆలోచనతో మనం ఉండిపోతాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తుంటాం, అది జరగదు. అందుకనే మనం అలా తీర్మానించుకుంటాం, ఇక జరగదేమోలే, నేను ఎందుకు ఇక ప్రార్థన చేయాలి అనేటువంటి ఆలోచనతో కొంతమంది ఏం చేస్తారంటే ఎంతో బాధపడుతూ ఉంటారండి. అయితే నేను మీ కొరకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చేసే ప్రార్థన ఏమవుతుంది? నిజంగా మీరు చేసే ప్రార్థన వ్యర్థమైపోతుందా? అది ఎప్పటికీ నెరవేర్చబడదా? లేదంటే ఆ ప్రార్థనకి సమాధానం దొరికిద్దా అనేటువంటి విషయం ద్వారా, మరి ఈ యొక్క వీడియో ద్వారా అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తానండి. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్. ఒక ఊర్లో ఒక డాక్టర్ ఉన్నారండి. ఆయన పేరు వచ్చేసి చారి. సో ఈ పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఈయన పేరు వచ్చేసి చారి అండి. ఈయనకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇతను చిన్న పిల్లల స్పెషలిస్ట్ అండి, అంటే చైల్డ్ స్పెషలిస్ట్ డాక్టర్ అన్నమాట. ఎంతోమంది చిన్నపిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇతను వారందరినీ కూడా బ్రతికించాడనమాట. ఎన్నో హాస్పిటళ్లలో బ్రతకరు అనేటువంటి పిల్లల్ని కూడా ఈయన హాస్పిటల్కి తీసుకురావటం ద్వారా, ఈ డాక్టర్ గారు ట్రీట్ చేయడం ద్వారా ఆ బిడ్డలు బ్రతికినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయన్నమాట. అలాంటి ప్రసిద్ధి కలిగినటువంటి డాక్టర్ ఈయన పేరేం పేరండి? చారి. అయితే ఈయన యొక్క మరి ఏదైతే ఆ యొక్క డాక్టర్గా ఆయన చేసినటువంటి ఆ యొక్క సేవలు ఏదైతే ఉన్నాయో దాన్ని గుర్తించినటువంటి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈయనకు ఒక అవార్డు ఇవ్వాలి, అది కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆ యొక్క గవర్నమెంట్ తీసుకుందన్నమాట. ఆ విషయాన్ని ఈ డాక్టర్ గారికి చెప్పారు. ఫలాని డేట్లో మీకు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి మీరు డేట్లో ఈ యొక్క ఢిల్లీకి రీచ్ అవ్వాలని చెప్పి ఈయనకు ఒక మెసేజ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది అన్నమాట. ఈ డాక్టర్ గారు కూడా ఆ మెసేజ్ చూసిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎంతో ప్రౌడ్గా. సో రాష్ట్రపతి మీదుగా అవార్డు అంటే అది మామూలు విషయం కాదు కదండి. అందుకనే చాలా ప్రౌడ్గా హ్యాపీగా ఉంటాడనమాట. సరే, ఆ డే రానే వచ్చింది. ఈయన ఏం చేస్తుంటాడంటే ఢిల్లీ వెళ్ళడానికి ఒక ఫ్లైట్ బుక్ చేస్తాడు. ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కు వెళ్దాం అనుకునే ఆ యొక్క సమయం వచ్చే సమయానికి మరి కొంత వెదర్ అనేది చేంజ్ అవుతుందండి. సో వాతావరణంలో కొంత మార్పు వచ్చేసింది. సన్నగా
వర్షం పడుతూ ఉంది. మరి అలాగుననే ఆ వర్షంలోనే మరి క్యాబ్ చేసుకొని ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ వరకు వెళ్తారు. ఎయిర్పోర్ట్ వెళ్ళేసరికి వర్షం చాలా పెద్దదైపోతుంది. సో భయంకరమైన వర్షం అన్నమాట. సడన్ గా అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి వారు, సారీ అండి ఇన్కన్వీనియన్స్ గా, మరి ప్రస్తుతం అయితే వాతావరణం అనుకూలించట్లేదు కాబట్టి మరి ఫ్లైట్స్ అయితే డిలే అవుతున్నాయి అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తారు. వాతావరణం బాగోలేని కారణంగా అన్ని విమానాలు రద్దు చేయబడ్డాయి. అయితే ఈ డాక్టర్ గారికి మరి చాలా టెన్షన్ వచ్చేసింది. అయ్యో అదేంటి, మరి నాకు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఒక అవార్డు ఇవ్వబోతున్నారు, ఇప్పుడు చూస్తేనేమో ఫ్లైట్స్ మరి డిలే అవుతున్నాయని చెప్తున్నారు, ఏం చేద్దామని ఆలోచన చేసుకొని ఇతనేం చేస్తాడంటే ఒక క్యాబ్ మాట్లాడుకొని ఆయన ఉన్న ఊరు నుంచి మరి పొద్దున లోపల ఎలాగైనా సరే ఢిల్లీ చేరుకోవాలనేటువంటి ఆలోచనతో తను ఒక క్యాబ్ మాట్లాడుకుంటాడు, అంటే కారు అన్నమాట. ఈ కారు మాట్లాడుకొని ఆ కారులో నుండి ఆయన ప్రయాణం చేస్తుంటాడు. వర్షం అయితే విపరీతంగా పడుతుంటుంది. అయినప్పటికీ కూడా ఆయన అక్కడికి చేరుకోవాలి కదా, ఎందుకంటే ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అవ్వలేదు. సో ఈయన ఉండే ప్రాంతంలో మాత్రం ఈ వర్షం పడుతుంది. సరే అని చెప్పి ఇతను ఆ కారులో ప్రయాణం చేస్తుంటారు. డ్రైవర్కి చెప్తాడు, అయ్యా ఎలాగైనా సరే నన్ను మార్నింగ్ లోపల మరి అక్కడికి చేర్చాలి, సో మీరు ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్గా మరి డ్రైవ్ చేయండి, పర్వాలేదు అన్నట్టుగా డ్రైవర్కి డాక్టర్ గారు చెప్తారనమాట. డ్రైవరు పాపం డ్రైవ్ చేస్తూ ఉంటాడు. సో వర్షం అయితే ఇంకా ఎక్కువగా పడుతుంటుందండి. కొంత దూరం వెళ్ళంగానే మరి ఒక చోట దారికి అడ్డంగా ఒక పెద్ద చెట్టు ఇరిగి పడి ఉంటుంది. సో డ్రైవరు అక్కడికి వచ్చి ఆ కారు ఆపుకొని సో డాక్టర్కి చెప్తాడు, సార్ మనం ఏం చేయలేమండి, భయంకరమైనటువంటి వర్షం పడుతుంది, అంత మాత్రమే కాక ఇదిగోండి ఈ చెట్టు రోడ్డుకు అడ్డంగా పడుంది అని చెప్పి డాక్టర్కి డ్రైవర్ చెప్తాడు. సో డాక్టర్ అంటాడు, సరే రివర్స్ చెయ్యి అన్నప్పుడు మరి డ్రైవర్ అయితే ప్రయత్నిస్తాడండి. ఆ కారులో ఆ వర్షంలో ఆ కారు ఏమవుతుందంటే షట్ డౌన్ అయిపోతుంది. డాక్టర్ గారికి చెప్తాడు, సార్ సారీ సార్ ఏం చేయలేము, కారు కూడా ఈ వాన వలన షట్ డౌన్ అయిపోయింది, మరి ఏం ప్రాబ్లమో నాకు తెలియట్లేదు, మరి ఈ వర్షంలో దీన్ని మనము ఎక్కడికి మెకానిక్ దగ్గరికి కూడా పిలుచుకొని రాలేము కాబట్టి మనం ఏం చేయలేము సార్ అని చెప్పి డాక్టర్కి చెప్పేస్తాడు. డాక్టర్ ఎంతో కోపంతో ఎంతో బాధతో అయ్యో ఏంటి ఇలా అయిపోయిందని చెప్పి ఎంతో విచారంతో కారులోనే కూర్చొని ఉంటాడు. సో వెంటనే డ్రైవర్ అంటారు, సార్ ఎక్కువసేపు కారులో ఉండడం కూడా మరి మనకు క్షేమం కాదు కాబట్టి ఇదిగోండి అక్కడ దూరంగా ఒక చిన్న ఊరు కనపడుతుంది, మరి అక్కడికి వెళ్దాం సార్ అని చెప్పి ఈ డాక్టర్ గారికి డ్రైవర్ చెప్తాడు. ఇక డాక్టరు ఇక తప్పదన్నట్టుగా సరే అని చెప్పి ఆ వర్షంలోనే కొంచెం నడుచుకుంటూ ఒక చాటుకి వెళ్తాడు. అక్కడ ఒక చాట మరి ఒక ఇల్లు ఉంటుంది, అది చాలా పాత ఇల్లు అండి, పూరు గుడిసె లాంటిది. మరి డాక్టరు ఆ ఇంట్లోకి అలా వంగి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళంగానే గోడ చుట్టూరు చూస్తాడండి. గోడల మీద అక్కడక్కడ దేవుని వాక్యాలు, అంటే బైబిల్కి సంబంధించిన దేవుని వాక్యాలు అక్కడ అంటించబడి ఉన్నాయన్నమాట. సో ఇతను ఆ వాక్యాలు చూసిన వెంటనే ఇతనికి చిరాకు వచ్చేసింది. ఎందుకంటే ఇతను ఒక అన్యుడండి, చారి ఇతని పేరు. ముందే ఇతనికి ఆ ఫంక్షన్కి వెళ్ళలేదు, అక్కడ అవార్డు తీసుకోలేదు అనేటువంటి టెన్షన్లో ఉన్నాడు. మరి తీరా చూస్తేనేమో ఇతనికి ఒక క్రిస్టియన్ హౌస్ అయితే మరి లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఆ వాక్యాలు ఎప్పుడైతే చూశాడో ఇతనికి కొంచెం చిరాకు వచ్చేసింది. మరి ఆ యొక్క సౌండ్ అంటే ఆయన వచ్చినటువంటి ఆ అలికిడి విన్నటువంటి లోపల ఉన్నటువంటి ఒక ముసలావిడ, మరి చాలా వయసు అయిపోయిన ఆవిడ వచ్చి, ఎవరయ్యా మీరు, ఏంటయ్యా అంటే ఆయన చిరాకుగానే ఏం లేదమ్మా సో వాన పడుతుంది కదా వచ్చాము అన్నట్టుగా చెప్పాడని.
ఆ ముసలావిడ సరే అయ్యగారు కూర్చోండి, మరి వర్షం తగ్గినాకనే వెళ్దురులేండి అని చెప్పి ఆయనని అక్కడ కూర్చోబెట్టి, అయ్యా నీ కొరకు నేను ఒక వేడివేడిగా డికాక్షన్ తీసుకొని వస్తాను అని చెప్పి ఆవిడ అక్కడే ఉన్నటువంటి మూలలో ఉన్నటువంటి పొయ్యి దగ్గర కూర్చుంటుంది. సో చిన్న ఇల్లు అండి, మరి ఒక చిన్న అడ్డంగా ఒక దడికలాగా, తడిక అంటారు కదా, అలాంటిది కట్టుకొని ఉన్నది. సో ఒక చిన్న రూమ్ లాగా అక్కడే అన్ని ఉన్నాయన్నమాట వ్యవస్థ. మరి ఈవిడ ఆ డికాక్షన్ పెడుతూ కంగారుగా అటు ఇటు చూస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ డాక్టర్ గారు ఆవిడ్ని కొంచెం ఇబ్బంది పెడదాము అంటే ఆవిడ మతాన్ని కొంచెం ఇన్సల్ట్ చేద్దాం అన్నట్టుగా, ఏమమ్మా యేసుక్రీస్తుని నమ్ముకున్నారు కదా మీరు, మరి మీరెప్పుడు మీ దేవునికి ప్రార్థన చేయలేదా? ఏంటి ఇట్ట ఉంది నీ ఇల్లు, నీ దేవుడు నీకేం హెల్ప్ చేయడా అని కొంచెం ఆవిడ మీద కొంచెం సెటైరట్లుగా ఈ డాక్టర్ మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. సో పెద్ద ఆవిడ అవేం పట్టించుకోకుండా ఆయనకి టీ ఆ డికాక్షన్ తీసుకొచ్చి ఇస్తూ మరి కొంచెం కంగారుగా ఉంటుంది అన్నమాట. అప్పుడు డాక్టర్ గారు అడుగుతారు, ఏమైందమ్మా, ఎందుకు అంత కంగారుగా ఉంటున్నావు? నేనేం దొంగని కాదులేమ్మా, నేనేం మీ ఇంట్లో దోచుకొని పోనులేమ్మా అని డాక్టర్ గారు అంటారనమాట. అప్పుడు ఆ ముసలావిడ, అయ్యా అదేం లేదయ్యా, నాకు ఒక మనమడు ఉన్నాడు, వాళ్ళ అమ్మ నాన్న రీసెంట్గానే మరి ఒక చిన్న యాక్సిడెంట్లో చనిపోయారు. నా మనమడు చిన్న పిల్లాడండి, ఒక 5 ఏళ్ళు ఉంటాయి, వానికి ఆరోగ్యం బాగలేదు. సో వాని గురించి మాత్రమే నేను కంగారు పడుతున్నాను, మరి వాడినైతే అక్కడ పడుకోబెట్టానయ్యా అని చెప్పి ఈ ముసలావిడ ఆ బాబు గురించి చెప్తుంది అనమాట. అవునా, మరి మీ బాబుకి బాగలేదంటున్నావు కదా, మరి మీ బాబు గురించి మీరు ఎప్పుడు ప్రార్థన చేయలేదా? మీ బాబుని మీ యేసయ్య బాగు చేయలేదా? మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, మరి నీ ప్రార్థన నీ దేవుడు వినలేదా అన్నట్టుగా ఇంకొంచెం ఆయన మాట్లాడుతూ ఆమెని అవమానపరుస్తూ ఉంటాడండి. అప్పుడు ఆవిడ, అదేం లేదయ్యా, నా బాబు గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను చుట్టుపక్కల హాస్పిటల్ అన్నీ నేను తిప్పానయ్యా. అయితే ప్రతి హాస్పిటల్లో కూడా వారు ఏమంటున్నారంటే, అమ్మా నీ మనవడు బాగవ్వాలంటే నువ్వు ఒక పని చేయమ్మా, పట్టణంలో ఉన్నటువంటి ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు చారి, ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఖచ్చితంగా నీ మనమణ్ణి ఆయన బాగు చేస్తాడమ్మా అని చెప్పి డాక్టర్లు అందరూ చెప్తున్నారయ్యా. నాకైతే అంత స్తోమత లేదు, మరి నేనైతే ఆ పట్టణంకి వెళ్ళి అక్కడ ఫీజులు అవన్నీ కూడా మరి నా దగ్గర అయితే అంత స్తోమత లేదు, కాబట్టి మరి ఆ యేసయ్య వైపే చూస్తున్నానయ్యా ప్రార్థిస్తూ అని చెప్పి ఈ పెద్ద ఆవిడ డాక్టర్ గారికి చెప్తూ ఉంటారన్నమాట. ఎప్పుడైతే డాక్టర్ గారు ఈ మాటలు వింటాడో సడన్ గా ఆయన మోకరించి ఏడుస్తూ ఉంటాడండి. అప్పుడు ఆ పెద్ద ఆవిడ, అయ్యో పర్వాలేదయ్యా, ఎలాగైనా సరే నేను నా మనమని ఆ చారి అనేటువంటి డాక్టర్ గారి దగ్గరికి నేను తీసుకెళ్తానయ్యా, నువ్వు బాధపడొద్దయ్యా అని చెప్పి ఈ పెద్ద ఆవిడ ఆ డాక్టర్ గారికి చెప్తుంటది. వెంటనే ఆ డాక్టర్ గారు బోరున విలపిస్తూ, అమ్మా నీ దేవుడు ఎంత గొప్పవాడమ్మా, నీ దేవుడు మహోన్నతుడు తల్లి, నువ్వు ప్రార్థించే ఆ యేసయ్య అద్భుతాలు చేస్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా, ఆ చారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదమ్మా, ఎందుకంటే ఆ చారినే నీ యేసయ్య నీ ఇంటి వరకు పిలుచుకొని వచ్చాడమ్మా అని చెప్పి జరిగిన విషయమంతా ఆ పెద్ద ఆవిడికి చెప్తాడు. సో ఆ డాక్టర్ గారు పెద్ద ఆవిడతో అంటుంటాడు, ఎంత గొప్ప దేవుడు అమ్మా నీ దేవుడు, ఎక్కడో ఢిల్లీకి వెళ్ళాల్సిన నేను మరి ఫ్లైట్ బుక్ చేసుకున్నాను, వాతావరణం అనుకూలించలేదని చెప్పి మరి తర్వాత ఒక కారు మాట్లాడుకున్నాను, ఆ కారు చూడండి
ఇంత దూరం వచ్చి కరెక్ట్గా నీ ఇంటి ముందే అది ఆగిపోవడము, నేను ఇన్ని ఇల్లులు ఉన్నా కూడా మరి నీ ఇంట్లోకే రావడం అనేది కూడా నీ యేసయ్య చేసినటువంటి అద్భుతమే కదమ్మా అని చెప్పి ఆ డాక్టర్ ఆ అమ్మగారితో జరిగిన విషయం అంతా కూడా చెప్పేస్తాడు. సో వెంటనే ఆ డాక్టర్ గారు ఇలా అంటారంట, అమ్మా నన్ను క్షమించు తల్లి, వచ్చినప్పటి నుంచి నేను చాలా నిన్ను ఇబ్బందికరంగా మాట్లాడుతున్నాను, నీ దేవుడు ఏడి, నీ దేవుడు ఏం చేశారు నీకు అన్నట్లుగా నిన్ను అవమానిస్తూ మాట్లాడుతున్నాను. ఇప్పుడు చెప్తున్నానమ్మా, నీ మనమునికి ఎంత ఖర్చైనా సరే నేను భరించుకుంటాను, నేనే నీ మనముని బ్రతికిస్తానని చెప్పి ఆ డాక్టర్ గారు ఆ మనుమనికి కావలసినటువంటి ట్రీట్మెంట్ చేసి ఆ మనుమడికి ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఆ రోగం ఉందో ఆ రోగం అంతా కూడా క్యూర్ చేసి లాస్ట్కి ఈ అమ్మగారికండి ఎవరైతే ఆ ముసలావిడ ఉన్న ఇల్లును కూడా ఆయన బాగు చేశాడంట. ఆమేన్. ఎంత అద్భుతమైనటువంటి ఘటన చూడండి. సో నిజమే కదా, చాలా సందర్భాల్లో మనం అనుకుంటున్నాం మన ప్రార్థన వ్యర్థమైపోతుందేమో, ఇక మన ప్రార్థన దేవుడు వినడేమో అని చెప్పి. చూడండి, ఈ ముసలావిడ నమ్మకంతో ప్రార్థన చేస్తుంది. దేవుడు ఆ డాక్టర్నే ఆవిడ ఇంటి ద్వారాల వరకు, ఇంటిలోనికి ఒక మాటలో చెప్పాలంటే ఆమె కాళ్ళ ముందుకు తీసుకొచ్చాడండి ఆ సమాధానాన్ని. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వీడియో చూస్తున్న నీ జీవితంలో ఒకవేళ దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు. నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీ ప్రార్థనని నీ పాదముల యొద్దకు తీసుకొచ్చి నీకు సమాధానము అనుగ్రహించునుగాక. ఆమేన్. నమ్మినట్లయితే కామెంట్ బాక్స్లో పెద్దగా ఆమేన్ అని టైప్ చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఒకవేళ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉండింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మరలా కలుద్దాం. ఓకే, టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. భయపడకు, నీవు చేస్తున్న నీ ప్రార్థన వృధా కాలేదు. తగిన సమయంలో నేను నీకు జవాబిస్తాను. నమ్మినట్లయితే ఆమేనని కామెంట్ చేయండి.